హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. టైం సరిపోలేదు, విజయవాడ వెళ్ళాను, దానివల్ల చేయడానికి అవ్వలేదు. ప్లస్ లేట్గా లేగడం వల్ల అసలు వీడియో చేయడానికి అవ్వలేదు ఈరోజు. ఎవరన్నా ఎండాకాలం బాగా దాహం వేస్తే చెరుకు రసం జ్యూసో లేకపోతే ఏమన్నా జ్యూసులో మంచివి లిక్విడ్స్ ఏమన్నా తీసుకుంటారు. అలాంటిది ఒక ఎదవ ఏం చేశారంటే మధ్యాహ్నం కూర్చుని హాయిగా కనీసం 2 బీర్లు కోటరాన్ని వేసి పడుకున్నాడంటే, అది కాకుండా గంజాయి తాగేస్తాడండి కొంపలో కూర్చుని. గంజాయి మీద గంజాయి కొడేస్తుంటే కరెక్ట్గా అప్పుడే మాయలు వచ్చేసి పట్టేసుకున్నారు అన్నమాట. ఆల్రెడీ టీవీలో వాటిలో చూసుంటారు, మీకు కూడా చూసారా లేదో నాకు డౌటే, చూడకపోతే తెలుసుకోండి. ఆడే జస్సు షన్నుబాబు అంటారు కదా, బిగ్ బాస్లో తగలడ్డాడు. ఫస్ట్ బ్యాచ్ రెండో బ్యాచ్లో కూడా అన్నమాట. ఆడు మధ్యాహ్నం ఏం చేస్తున్నానంటే ఇంట్లో కూర్చొని గంజాయి ఎత్తుంటే మాయలు వెళ్ళి పట్టేసుకున్నారని. అసలు మాయలు వెళ్ళిందేమో వేరే పని మీద. వాళ్ళ అన్నయ్య ఏమో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకో వారం రోజుల్లో పెళ్ళి ఉందనగా వేరే అమ్మాయిని చేసేసుకున్నాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మాయలేమో ఆడి ఇంటికి వెళ్ళారు చెకింగ్కి వెళ్తే ఈడేమో శుభ్రంగా గొట్టాల్లో కూర్చుకొని గుటుక్కుమని తాగేస్తున్నాడు అన్నమాట. తాగేస్తుంటే పోలీసులకు డౌట్ వచ్చి లోపల తీసుకెళ్ళిపోయారు. నార్సింగ్ పోలీసులు తీసుకెళ్ళి అక్కడ మడతెడుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా టైంలోనే శంకర్ మహాదేవన్ అంట లాయర్ ఒకడు దూరేడు మధ్యలో. బాబు శంకర్ మహాదేవన్, మంచి పనికి ఎవరికైనా బెయిల్ ఇప్పించాలి, కానీ ఇలాంటి అదొప్పలను చేసిన వాడికి బెయిల్ ఇప్పిస్తున్నావు అంటే నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడైతే కాదు బాబు శంకర్ మహాదేవన్. చూస్తావు రేపు టాలెంట్, రేపు ఆడు వెళ్ళి బయటకు వచ్చేస్తాడు లేదో తెలిసిపోద్ది. ఆల్రెడీ ఊరంతా టామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా ఒకసారి ఆడు కారు గుద్దేసి వెళ్ళిపోతే అందరూ షన్ను బాయ్ గుడ్ బాయ్, షన్ను అన్న ఏమన్నా బొక్కలో అన్న అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు ఆడికి. ఇప్పుడు ఏకంగా ఇంట్లో కూర్చొని గొట్టాలు తాగేస్తున్నాడు. గొట్టాలు అదే గంజాయి, మోస్ట్ డేంజరస్. అలాంటివన్నీ తాగేసి వీడు పాడైపోవడం కాకుండా వీడితో పాటు ఉన్న సొసైటీని కూడా పాడు చేస్తున్నాడు. అలాంటి వాడికి బెయిల్ ఇవ్వడానికి ఒక లాయర్ రెడీ అయిపోయి పాపం వెళ్తున్నాడు. ఇవన్నీ ఏం జరుగుద్దని ఇంట్రెస్టింగ్గా ఉంది అందరికీ. నైట్ అంతా మళ్ళీ రీసెర్చ్ చేసి మంచి వీడియోలు రేపు నుంచి పెడతాను. మళ్ళీ చెప్పాను కదా నిన్న పులిహోర తింటుంది అనుకోవద్దు ఎవరు కూడా. నిదానంగా మంచి వీడియోలు చేస్తానని చెప్పాను. అలాగే నిన్న ఎవరో వాయిస్ స్లోగా ఉందన్నారు. బాబు వాయిస్ స్లోగా ఉందంటే కొంచెం గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేక మాట్లాడలేదు. రేపటి నుంచి నీకోసమైనా సరే గట్టిగా మాట్లాడి మంచి వీడియోస్ అయితే పెడతాను. నైట్ అంతా టీవీ చూస్తూ ఉండండి. వాళ్ళు ఏం చెప్తారో నేనేం చెప్తారో రేపు చూద్దరు కానీ, ఓకేనా? ఓకే వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ నందు టాక్స్. కంపల్సరీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ మంచిగా పెట్టండి. అలాగే లక్ష్మీ అగ్నిహోత్రం అమ్మ థ్యాంక్ యూ, మంచి కామెంట్ పెట్టారు. జై చిరంజీవి అన్నారు. మరీ చిరంజీవి అంత కాకపోయినా అందులో సగవన్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్ థ్యాంక్ యూ, బాయ్.